హలో ట్రేడర్స్, ఇవాళ డేట్ వచ్చేసి 21 డిసెంబర్ ట్రేడర్స్. ఓకే, ఇవాళ ట్రేడర్స్ నేను ఒక మంచి ప్రాఫిట్ చేసిన. ఓకే, ఒకసారి చూడండి. ఆల్ పొజిషన్స్ ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్లలో ₹1000 ఒక పాజిటివ్ మూమెంటం కోసం ఒక బుక్ చేసిన. ఆ బుక్ చేసుడే నా తప్పైంది. ఎందుకైంది, ఏమైంది అనేది అన్ని ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూసుకుందాం ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ కొత్త ట్రేడర్స్ 11:15 నిమిషాలకు మై వ్యూ రైట్ నౌ ఓన్ బై ఆన్ డిప్స్ బట్ రిస్కీ, అంటే నా వ్యూ వచ్చేసి బై సైడ్ ఉంది ట్రేడర్స్, కానీ కొంచెం రిస్కీ ఉండొచ్చు అని పెట్టిన. దాని తర్వాత ఎగ్జిటెడ్, ఇదంతా దేని గురించి అనేది ఒకసారి చూసుకుందాం. నాకు ట్రేడర్స్ ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ట్రేడర్స్ నేను ఎంట్రీ ఇచ్చిన. ఓకే, ఒకసారి డేట్ కూడా చూసుకుందాం. వచ్చేసి 11:20కి నేను ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్, 12:09కి ఎగ్జిట్ అయినా. ఓకే, 11:20 అంటే ట్రేడర్స్ ఈ లెవెల్లో నేను ఎంట్రీ అయినా. నా ఎస్ఎల్ వచ్చేసి సింపుల్గా ఈ స్వింగ్లో, ఎందుకంటే ట్రేడర్స్ మార్కెట్ మంచి అప్ ట్రెండ్ కొంచెం రిట్రేస్ వచ్చినప్పుడు నేను ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా. నా ఎస్ఎల్ టార్గెట్ వచ్చేసి ట్రేడర్స్ 15 మినిట్స్ అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మినిట్స్లో ఈ రేంజ్ వస్తుంది ట్రేడర్స్, ఇది ఇక్కడి వరకు వెళ్తుంది అని అనుకున్నా. కానీ ట్రేడర్స్ నాకు మార్కెట్ గంట సేపు, లైక్ అర్ధగంట గంట సేపటి నుంచి వెళ్ళి సేమ్ లెవెల్లో మార్కెట్ సైడ్ వేస్ అయింది ట్రేడర్స్. నేను ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్న కాంచెల్ పైకి వెళ్తాంది, కిందకి వస్తాను, పైకి వెళ్తాను, కిందకి వస్తాను. ఇక్కడ ఫైనల్గా నాకు ఇక్కడ ₹1000 చూపెట్టింది. తీసుకుందాం అనుకున్నా, కానీ నేను ఏమని చేసిన అంటే సింపుల్గా ఇది ఏదైతే హై ఉందో ఈ హై బ్రేక్ చేసినాక ఎగ్జిట్ అవుదామని ఫిక్స్ అయినా. ఓకే, దాని తర్వాత మార్కెట్ లేదంటే లో కట్ అయితే ఎగ్జిట్ అవుదామని ఫిక్స్ అయినా. దాని తర్వాత మార్కెట్ మంచి సైడ్ వేస్ ఇచ్చింది, ప్రాఫిట్ ఇచ్చింది. ఈ హై బ్రేక్ అయినాక ఈ క్యాండల్ ట్రేడర్స్, ఈ క్యాండల్ నన్ను భయపెట్టింది. నేను చూడండి ట్రేడర్స్, దీనికన్నా ముందు ఇంకొకటి ఇది కూడా చూడండి. అక్టోబర్ నుంచి ఇవాళ వరకు ట్రేడర్స్ నేను ఎన్ని ట్రేడ్లు చేసిన అంటే మినిమం 16 ట్రేడ్స్ ట్రేడర్స్. 16 ట్రేడ్లల్లో 13 వరకు లాసెసే, అన్ని లాసెసే. చూడండి ట్రేడర్స్, అన్నిటికీ అన్ని లాసెసే. కానీ ఏదైతే ఈ 2-3 ప్రాఫిట్స్ ఉన్నాయో, ఈ 2-3 ప్రాఫిట్స్ వల్ల, ఇది ఓవర్ నైట్ రిస్క్ వల్ల కొంచెం సేఫ్టీ అయినా. దాని తర్వాత ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ప్రాఫిట్ లేదు 2 మంత్స్గా. సో నేనేమనుకున్నా అంటే ఒక డీసెంట్ ప్రాఫిట్, ₹1000 డీసెంట్ నాకు. ఓకే, ₹1000 ప్రాఫిట్ ఒకటి బుక్ చేద్దాం, దాని తర్వాత పాజిటివ్ వైపుతో ముందడికి పోదాం అని చెప్పేసి ఈడ నాకు 1500 ఇచ్చే ప్రాఫిట్ కూడా చూడండి ట్రేడర్స్, ఈ లెవెల్లో నాకు 1500 1600 చూపెట్టిన ప్రాఫిట్ కూడా కిందికి వస్తా అంటే ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయినా. సింపుల్గా 12:20 కంటే ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయినా. ఆ ఎగ్జిట్ అవ్వడే నా తప్పు. దాని తర్వాత మార్కెట్ 120 దాకా పోయింది ట్రేడర్స్ ప్రీమియం. నేను 30 దగ్గర ఎంట్రీ ఇచ్చిన, 50 దగ్గర ఎగ్జిట్ అయినా. దాని తర్వాత 120 అంటే 70 పాయింట్లు మిస్ చేసిన. 70 × 50 ఇక ఎంత అవుతుందో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. 3000 మినిమం లాస్ చేసిన. ఓకే, సో ఇవాళ ట్రేడ్ వచ్చేసి ఇది. కానీ ఒక పాజిటివ్ వైబ్ కోసం అయితే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసిన. రేపంజలి మంచిగా చూసుకుందాం. ఇప్పుడైతే వచ్చిందిగా ఒక ప్రాఫిట్ అయితే వచ్చిందిగా, అంటే సెటప్ వర్క్ అయితే అన్ని ఇన్ని రోజుల నుంచి అన్ని ట్రేడ్ తీసుకుంది, అన్నీ కలిపి ఒక పాజిటివ్ మూమెంటం అయితే వచ్చింది. సో ఇది కంటిన్యూ చేద్దాం దాన్ని. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.